పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఈరోజు? నా పేరు కందుకూరి నరేష్ అండి. మాది తెలంగాణ వరంగల్ పార్లమెంట్ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని తెలుగుదేశం పార్టీ. లోకేష్ గారిని కలుద్దామని వచ్చాము. చిన్న ఆర్థిక సమస్యలు ఉండేది. తెలంగాణ నుంచి కూడా ఆర్థిక సమస్యల కోసము మన మెమోరాండం తీసుకొని ఎంతో కొంత సాధ్యమైనంత వరకు వాటి యొక్క కార్యకర్తల అవసరాలను కానీ వారి ఇబ్బందులను కానీ తీర్చే క్రమంలో చేస్తూ ఉన్నారు. ఆ రకంగానే నిన్న అంటే ఒక 3 days బ్యాక్ పిఏ గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు రమ్మంటే నైట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ కలిసాము. ఓకే సార్, బాగానే ఉంది, రిసీవింగ్ బాగానే ఉంది, పనులు కూడా బాగానే జరుగుతున్నాయి. కొంచెం మా తెలంగాణ కంటే పర్లేదు, బాగానే ఉంది, బెటర్గానే ఉంది. ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే తెలంగాణ నుంచి వచ్చారు కదా, ఇప్పుడు ఎలా పోయిన 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వం కంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో చూస్తూ ఉంటే కూడా చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ పనితీరు కూడా ఈ రకంగా ప్రజా దర్బారు పెట్టేసి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారి సమస్యలను తీర్చడము, దాన్ని ఒక వేదికగా పెట్టుకొని దానికి కొంచెం ప్రజల కోసం కొంచెం సమయం కేటాయించి గవర్నమెంట్ పరిధి కాకుండా స్వతహాగా ఆయన ఇంటి దగ్గరే పెట్టుకొని ఈ ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలను తీర్చే క్రమంలో ఇది చాలా గొప్ప చెప్పుకోదగ్గ విషయం అండి. బాగానే ఉంది పరిపాలన కూడా. అంటే గతంలో ఎమ్మెల్యేని కానీ మినిస్టర్ని కానీ కలవలేని ప్రజలు ఈరోజు డైరెక్ట్ ఒక సీఎం గారు ఇంటికి వచ్చి ఇలా కలవడాన్ని ఎలా అనుకుంటున్నారు? ఇదే కదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము, లోకేష్ గారి ప్రభుత్వం. అంటే ఆయన ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చింది ఏంటంటే ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు చెప్పినట్టు ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులు అనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు అదే ఆ మాటను వీళ్ళు ఆయన అనుసరిస్తే దాన్ని వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా భాగస్వామ్యం అవుదామని, ప్రజల సమస్యలు తెలుసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఈ రకంగా చేస్తున్నాడు. ఎలా ఉన్నాను లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు మీ ఉద్దేశం? బ్రహ్మాండంగా ఉందండి. విద్యాశాఖ మంత్రిగా తాను ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో పెట్టినా కూడా వాటికి స్పందించి వెంటనే వారికి ఉన్నటువంటి సమస్యలను వెంటనే తీర్చడం చాలా గొప్ప విశేషం అండి. దానికి లోకేష్ గారికి హ్యాట్సప్ తెలంగాణ పరంగా.